వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. కాలం మారింది, భార్యలు కూడా మారిపోతున్నారు. పరాయి మగాళ్ల మోజులో భర్తలను బలి తీసేసుకుంటున్నారు. రోజుకొక చోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తాయని ఎంత చెప్పినా సరే ఎవ్వరూ వినిపించుకోవడం లేదు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో హెల్త్ సూపర్వైజర్ హత్య కూడా ఇదే కోవకు చెందింది. ప్రియుడితో కలిసి భార్య సుపారీ గ్యాంగ్తో హత్య చేయించినట్లు పోలీసులు తేల్చి నిర్ధారించారు. భద్రాచలానికి చెందిన పార్థసారథికి భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆయన ప్రస్తుతం దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. భార్యా పిల్లలతో కొత్తగూడెంలో నివాసం ఉంటున్నాడు. ఉగాది పండుగకు కుటుంబంతో ఇంటికెళ్లిన పార్థసారథి మార్చి 31వ తేదీన తిరిగి విధులకు హాజరయ్యేందుకు బైక్పై వెళ్లాడు. కానీ సరిగ్గా అదే రోజు రాత్రి బోరింగ్ తండా సమీపంలో మిరపతోటలో దారుణంగా పాశవికంగా హత్యకు గురయ్యాడు. మిర్చి తోటలో శవం ఉందన్న సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పక్కా ప్లాన్ ప్రకారమే పార్థసారథిని హత్య చేశారని గుర్తించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో ఆధారాలు సేకరించిన పోలీసులు హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో కూడా విచారణ జరిపారు. మొదట భార్యపై అనుమానంతో ఆమె కాల్ డేటాను పరిశీలించినప్పటికీ అందులో ఏమీ తెలియరాలేదు. కానీ మృతుడి భార్య స్వప్న టెక్నాలజీని బాగా వాడింది. ఈ తతంగం అంతా నడిపించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రియుడితో వాట్సాప్ కాల్ మాట్లాడుతూ భర్తను హత్య చేసినట్టు తేల్చారు. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పాలంటే ఈ A1 A2 ఈ భార్య ప్లస్ ఆమె పారామోర్ వాళ్ళకి ఈ మొబైల్ ప్లస్ టెక్నాలజీ గురించి కొంచెం ఐడియా ఉంది. సో వాళ్ళు నార్మల్ కాల్ చాలా తక్కువ చేశారు. సో ఇప్పుడు మనం ఈ టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాత కూడా అది వాళ్ళు మ్యాక్సిమం కాల్ వాట్సాప్ కాల్స్ చేశారు. వాట్సాప్ కాల్లో కూడా వాళ్ళు స్పెసిఫిక్గా ఏం చేశారు, కాల్ చేసిన తర్వాత ఇమీడియట్ హిస్టరీ డిలీట్ కూడా చేశారు. సో అది వాళ్ళు ఇన్షూర్ చేయడం జరిగింది. ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా నెల్లిపక్క గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సొర్లాం విద్యాసాగర్తో స్వప్నకు 2016లో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసిన పార్థసారథి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించిన వారు సంబంధాన్ని ఎవ్వరి మాట కూడా వినకుండా కొనసాగిస్తూనే వచ్చారు. ఈ విషయంపై దంపతుల మధ్య గొడవలు కూడా జరుగుతూ ఉండేవి. దీంతో స్వప్న, విద్యాసాగర్ కలిసి పార్థసారథిని ఎలాగైనా సరే మట్టు పెట్టాలని పథకం పన్నారు. ఈ మేరకు నెల రోజుల క్రితం కొత్తగూడెం పట్టణానికి చెందిన వినయ్ కుమార్, శివశంకర్, వంశీ, లవరాజులతో 5 లక్షల రూపాయలకు సుపారీ మాట్లాడుకున్నారు. దీంతో అప్పటి నుంచి పార్థసారథిని హతమార్చేందుకు అతను ఉండే ప్రాంతంలో రెక్కి నిర్వహించారు. మార్చి 31వ తేదీన బైక్పై ఒంటరిగా వెళ్తున్న పార్థసారథిని హత్య చేయాలంటూ ప్రియుడికి వాట్సాప్ కాల్ ద్వారా విషయం చెప్పింది. దీంతో అతను ఓ వాహనం ఇచ్చి సుపారీ గ్యాంగ్ను పంపించాడు. మహబూబాబాద్ దాటిన తర్వాత పార్థసారథిని వెంబడించిన దుండగులు శనిగపురం శివారు బోరింగ్ తండా సమీపంలో అడ్డగించి ఇనుప రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. పార్థసారథి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించారు. సుపారీ గ్యాంగ్ పరారీలో ఉన్నట్టు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. సో రేకీ చేసే టైంలో ఆ టైంలో సొర్లం వెంకట్ విద్యాసాగర్తో పాటు ఈ మిగతా మెంబర్స్ వచ్చారు. సో అది రేకీ చేశారు కాబట్టి అంటే ఆయన మర్డర్ రోజు లేదు. మర్డర్ రోజు ఈ తెలగరి, వినయ్ కుమార్, శివశంకర్, వంశీ ఈ ముగ్గురు ఇక్కడ వచ్చారు. బట్ ఇంతకుముందు 1 month బ్యాక్ వాళ్ళు ఇక్కడ వచ్చి రేకీ చేశారు కదా. సో రేకీ చేశారు కాబట్టి ఆయన పేరు కూడా మనం యాడ్ చేసినాం. అంటే రేకీ చేశారంటే ఆయనకి ఐడియా ఉంది వీళ్ళు ఎందుకు రేకీ చేస్తున్నారు. 100% మర్డర్ చేయాలి, అది ప్లాన్ ఉండే. ఆ ప్లాన్లో ఆయనది కూడా పార్ట్ ఉంది కాబట్టి ఆయన కూడా మనం యాడ్ చేసాం. మిగతా ఇప్పుడు ఈ ముగ్గురు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఎవరెవరు సహాయం చేశారు వాళ్ళది కూడా పేరు యాడ్ అవుతుంది. కానీ రిలేటెడ్ సెక్షన్స్ ఏమేమి ఉంటాయి సో అది వాళ్ళకి అరెస్ట్ చేసిన తర్వాత మనం ఫర్దర్ డిస్కస్ చేసేదాం. ఇంకెన్నాళ్ళు ఈ దారుణాలు? వివాహేతర సంబంధాల కారణంగా భర్తలు బలైపోతూ ఉంటే భార్యలు జైలు పాలవుతున్నారు. ఈ ఘటనలన్నీ చూసి అసలు పెళ్లి చేసుకోవాలంటేనే యువత వణికిపోతున్నారు. మళ్ళీ చెబుతున్నాం, వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.